గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తెలంగాణ రాజకీయాలు బీసీల చుట్టూ తిరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనతో ప్రత్యేక రిజర్వేషన్లు డిమాండ్ మరింత తీవ్రమైంది. దీంతో సాధ్యమైనంత వరకు బీసీలను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే రిజర్వేషన్ పెంపు అంశం కేంద్రం పరిధిలో ఉంది. ఇందుకోసం రాజ్యాంగ సవరణ తప్పనిసరి. రిజర్వేషన్ల సాధన కోసం దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టడానికి రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. రానున్న రోజుల్లో బీసీల కేంద్రంగానే తెలంగాణ రాజకీయాలు ఉండనున్నాయి. దీంతో బీసీ రిజర్వేషన్ల పెంపునకు కేంద్రంపై ఒత్తిడి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. ఉద్యమ పంతాలో పోరాటం చేయాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలను ఏకం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే బీసీ రిజర్వేషన్ల కోసం దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలతో పాటు ఎంపీలకు లేఖలు రాయనున్నట్టు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ పెంపు కోసం మార్చి 10న ఢిల్లీలో రేవంత్ రెడ్డి దీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ దగ్గర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి దీక్షకు దిగనున్నారు. ఆ దీక్షా వేదిక నుంచి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేయనున్నారు. ఈ దీక్షకు అన్ని రాజకీయ పార్టీ అధ్యక్షులను ఆహ్వానించనున్నారని సమాచారం. తెలంగాణ ప్రభుత్వం చేయనున్న బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని రాజ్యాంగంలోకి 9వ షెడ్యూల్లో చేర్చేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేయనున్నారు. మొత్తంగా రాబోయే రోజుల్లో బీసీలకే అధిక ప్రాధాన్యం దక్కబోతుందంటూ కాంగ్రెస్ దాన్ని ఆచరణలో పెట్టేందుకు అడుగులు వేస్తోంది. మరి ఢిల్లీ దీక్షకు ఏ రాజకీయ పార్టీల మద్దతు తెలుపుతాయనేది ఆసక్తికరంగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.